హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి షాహిన్. ఇక్కడ చూడండి, మా వాడు అలిసిపోతే తినడానికి స్నాక్స్ అంట. మేమైతే సీతాఫలంకాయల కోసమని వెళ్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారా, ఫస్ట్ ఇలా లేదు, ఇప్పుడేమి ఇవంతా నాటారంటే పక్కన వాళ్ళు నాటుకున్నారు. మధ్యలో దారి అనమాట ఆ పక్క పొలాలకు వెళ్ళడానికి. ఇక్కడ చూస్తున్నారు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ మామిడి తోపు. ఇది చిన్నప్పుడు చెట్లు పెట్టినప్పుడు నేనే నీళ్ళు మోసానండి. ఎక్కువ శాతం నేనే వేశాను. ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే అసలు ఏ రోజు ఒక బిన్నె నీళ్ళు కూడా పోయలేదు. నీళ్ళని పోసింది నేనే. మా అమ్మ కూడా అప్పుడు కువైట్లో ఉన్నింది. అసలు చాలా కష్టపడ్డాను ఈ తోపు కోసము. ఇక్కడంతా చెట్లు ఉన్నాయి. బండ ఉందని సెగకి చచ్చిపోయాయి అన్నమాట. చాలా బాధ వేస్తుంది కదండి, పెంచిన చెట్లు చచ్చిపోతే సడన్గా చనిపోయాయి అన్నమాట. ఆ పక్క మా అమ్మ నుంచో ఉన్నది మడి. అది మేము చేయక చాలా ఇయర్స్ అయిపోయింది. ఎందుకంటే చెరువు నిండితేనే నీళ్ళు ఉంటేనే మడండి, బోరు అదంతా ఏముండదు. చూసినారా, ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ మామిడి తోటికి సరౌండింగ్ అనమాట. ఇదంతా మనదే. ఈ చింత చెట్లు కూడా మావే. మా అమ్మ అంటుంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి, 2 ఉన్నాయి. మీ ముగ్గురికి చాలా అవుతాయిలే, మీకు చింతపండు కొనాల్సిన అవసరం లేదనేసి చెప్తా ఉంది. అక్కడైతే చింత చిగురు అయితే కోసుకున్నాము. మా చెల్లి అక్కడ చెట్లలో దూరి సీతాఫలంకాయలు అయితే కోసుకొని వస్తుంది. కనీసం తేరును కూడా తేరలేదండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇదేదో జాగా అంట, చెవు నొప్పి వస్తే వేస్తారంట మా అమ్మ చెప్తా ఉంది. నేనైతే కొంచెం చింత చిగురు అయితే తెంపుకున్నాను. నాకు చింత చిగురు అంటే చాలా ఇష్టము. కనిపించేదంతా అదుపంతా మా అమ్మమ్మ వాళ్ళనమాట. 1 ఎకరా వరకు ఉంది. ఈ కట్ట వచ్చి మా ఊరి చెరువు కట్ట అండి. చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఎడ్ల బండి అవన్నీ వెళ్ళేవి. ఈ పక్క అటు సైడ్ అంతా వ్యవసాయం చేసానికి అట్లా వెళ్ళే వాళ్ళు లేక, అంటే వేరే దారులు ఉంటాయి కదా, ఆ దారి ఫస్ట్ ఈ దారినే నడిచేవాళ్ళు. ఇప్పుడైతే ఇటు చాలా తక్కువ మంది వెళ్తారు. తంగెరుపు కనిపిస్తే మాత్రం కోసుకొని తల్ల పెట్టుకోవాలంట, లేకపోతే అది తిట్టుకుంటుందంట. మా అమ్మ అదే అంటాను, అందుకని నేను కోసైతే తల్ల పెట్టుకున్నాను. ఇది చాకిరేవి బండ అండి. ఇక్కడ చెరువు నిండినప్పుడు నీళ్ళు ఎంత మంచిగా ఉంటాయి. ఇక్కడ మేము బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట చిన్నప్పటి రోజులు. కానీ చాలా ఇయర్స్ అయిపోయింది అసలు చెరువు నిండక. ఇక్కడ వరకు ఉంటున్నాయి నీళ్ళు. ఇక్కడంతా ఉతికేసి ఇక్కడంతా ఆరేసేసుకునే వాళ్ళము. చాలా మంచిగా ఉండేది. వడ్లు ఆరేసుకోవడానికి మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు వడ్లు పండేటప్పుడు. ఇప్పుడు వడ్లే పండించే వాళ్ళు లేరు అక్కడ, నీళ్ళు లేక. చూసినారా ఎంత మంచిగా ఉందో కదా, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాము. మా వాడైతే అలసిపోయి స్నాక్స్ తింటున్నాడు. చూసినారా, ఇక్కడ ఈ పువ్వు ఏదో కనిపించింది, కాకపోతే కళ్ళకు వస్తుంది అంటారు. దాని పేరేమో తెలియదు నాకు, ఇంతవరకు కూడా తెలీదు. దాన్ని ముట్టుకుంటే కళ్ళకు వస్తుంది అంటారు, అందుకని దాని జోలికి అయితే వెళ్ళలేదు. ఇక్కడ పక్కన గుంతలో తొంగి చూస్తాను, అమ్మ పడిపోతే ఈత కూడా రాదురా అనేసి లాక్కొని వస్తున్నాం అనమాట. చూసినారా, ఎక్కడ చూసినా లేతగా ఉన్నాయండి. ఇంకా ఒక 10-15 డేస్ వెళ్ళాలేమో అవన్నీ తేరడానికి. అంటే వర్షాలు పడి ఎండ రావాలంట. కాసేపు అలసిపోయి కూర్చున్నాము, ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇన్ని కాయలైతే వచ్చాయి. చింత చిగురు తెంపుకున్నాను కదండి, పప్పు కూడా చేసుకున్నాను, అన్నం కూడా తిన్నాము. ఇంకా అవన్నీ అయిన తర్వాత బట్టలు మిద్దిపోయిన ఉన్న సంగతి గుర్తొచ్చింది. మిద్దిపోయికి వెళ్తే చూడండి క్లైమేట్ ఉంది. ఆహా, కళ్ళకి అసలు అదృష్టం ఉండాలండి ఇంత చూడాలంటే. అందుకు వదులుతాము, అది కూడా క్యాప్చర్ చేసేసాము. మా ఆయనే చెప్పారు చేయమనేసి. ఇంతవరకు వీడియో చూసింటే నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.